ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఎందుకంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ పోయినాడు, ఇక్కడ గతి లేక అసలు వాళ్ళు మాకు వద్దురు బాబు అంటుంటే వాళ్ళని వెంబడి పడ్డాడు. వాళ్ళకి లేకనా అక్కడ. ఇంతకుముందు ఆయన మోడీని నీకు భార్య లేదు, పిల్లలు లేరు, నువ్వు అటువంటి వాడి రాష్ట్రం ప్రజల్ని ఏం పరిపాలిస్తావు అని అన్న చంద్రబాబు ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎందుకు వెళ్ళావు? సిగ్గుందా నీకు? అమిత్ షా వచ్చినప్పుడు రాళ్ళు లేపించావు, మరి అమిత్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అసలు మోడీ ఆయనకు అపాయింట్మెంటే ఇవ్వలే చంద్రబాబుకి. చంద్రబాబు వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఎందుకని ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు. ఎవరికి చెప్తే వాళ్ళు ఏం వాడుకు ఆడ ఏం మాట్లాడుకొచ్చాడో ఎవరికి చెప్పకూడదు కదా, చెప్తే మళ్ళీ పబ్లిక్ అయిద్దని అందుకోసం మాట్లాడలేదు. మరి చంద్రబాబు నాయుడికి 14 ఏళ్ళు అక్కడ జరిగింది ఏం లేదండి. తుస్సే ఢిల్లీ పోయి ఏం పోయినాడు వచ్చినాడు, అన్నీ ఎవరు పట్టించుకోడు, అది మెయిన్. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 ఏళ్ళు సీఎం చేశారు, మళ్ళీ బీజేపీతో పొత్తు కోసం ఎందుకు వెళ్ళారంటారు? బీజేపీ అంటే పొత్తు కంటే ఇప్పుడు లాస్ట్ ఇది స్టేజీ. నేను బతికుండగా ఎట్నో తిట్టు నా కొడుకును ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి పోదాము చూడాలి అనే ప్లాన్లో మొత్తాన్ని ఎన్ని పార్టీలోనే అందరినీ కలుపుకొని ఎలాగోలా జగన్ని దింపాలి, అది ప్లాను. జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ఇవన్నీ ప్లాన్లు అంతే తప్ప వీళ్ళేమీ చేయలేరు. ఆయన జగన్ దింపేది లేదు, వాళ్ళు ఎక్కేది లేదు, వాళ్ళ చేత కాదు. అది పవన్ కళ్యాణ్ వాడుకోవటమేనంటారా? వాడుకోవడం కాబట్టి ఉంది. చూడు, ఎలక్షన్ అయిపోయి తరిమిత కొడతాడు. ఒక 4-3 గెలిచారనుకో, ఆ ముగ్గురిని కూడా 10 కోట్లు 20 కోట్లు ఇస్తారు రమ్మని దీంట్లో కలుపుకుంటాడు. రే నీకు ఎవరు లేరా బాబు, వెళ్ళిపో నువ్వు అంటాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ నిలబడితే అక్కడ ఓడగొడతారు, వాళ్ళే ఓడగొడతారు. టీడీపీ వాళ్ళే ఓడిస్తారు. వీడు గెలిస్తే మళ్ళీ మనకు ఏదైనా ఇబ్బంది అవుతుందని. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి బాబా? ఢిల్లీ పోయినప్పుడు అది వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు కూడా కావాలి కదా ఎంపీలు. వాడికి ఏంది ఎంపీలు కావాలి, ముందు వాడికి ఎంపీలు కావాలా? ఏదో 4-5 వచ్చినా వస్తాయేమని వాడి ఆశ. కానీ 100% వాళ్ళు ఒప్పుకోరు. మరి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఏం రాలేదు కదా. ఇప్పుడు అది మేము కూడా టీవీలో చూస్తాను, దాని గురించి ఏదో ఒకటి వస్తుందేమో. ఇప్పుడు కూడా టీవీ చూసి వచ్చినాం, దాని గురించి ఏదన్నా మరి వాళ్ళు పొత్తు గురించి వాళ్ళు పిలిస్తే మేము పోయినామని అంటున్నారు కదా వీళ్ళు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఏం సంగతో వస్తుందేమని మేము కూడా వింటున్నాం. ఏం వస్తుందని వాళ్ళు ఒప్పుకోరు సామాన్య వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని దూషించాడు చంద్రబాబు నాయుడు వాళ్ళని మోడీ అని అమిత్ షా అని దూషించాడు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ మరి ఇప్పుడు ఈయన ఒక్కడి మీద గెలవాలంటే ఆయన కష్టంగా ఉందని చెప్పి అక్కడ పోయి మంతనాలు చేస్తున్నాడు. కాదు, 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది, మళ్ళీ బీజేపీతో పొత్తు ఎందుకని అంటారు? ఇలా పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. పొత్తులు పెట్టుకోవడం అంటే మరి సీట్లు తగ్గితే రేపు అంత పొత్తులు పెట్టుకుంటే అక్కడ సీట్లు ఏమైనా తగ్గితే మరి ఈయనకు సీఎం పోస్టుగా సీట్లు తగ్గకుండా మేనేజ్ చేద్దామని అలాగా మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన. మరి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు ఉన్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం మాట్లాడంటే ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్పుంటారు ఇక్కడే మాట్లాడొద్దని చెప్పుంటారు, మేలకుండా వచ్చేసి ఉంటాడు. నువ్వేం చేసావని మూడు సార్లు గెలిచావు, గెలిచినప్పుడు నువ్వు ప్రజలకు ఏం చేసావని చెప్పి ప్రజలకు తెలియదా? నువ్వేం మీరు చేసావో చెప్పండి, ప్రజలు తెలుసుకుంటారు. ఇవాళ ఆ రోజు తెలియక పిచ్చి రోజుల్లో ఓట్లు వేసి గెలిపించారు. ఇవాళ ఎందుకు వేస్తారు ఓట్లు? ఇవాళ ఎవరైతే ప్రజలకు బాగా చేస్తున్నారో ఆ ప్రజలు వాళ్ళే తీర్పు చెప్తారు. రేపు ఓటకు వాళ్ళే చెప్తారు. నువ్వు చేసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా గమనించుకొని వేస్తారు. కానీ నేను చేస్తానంటే ఇవాళ నేను చేస్తానని వేస్తానంటే ఓట్లు ఎగిరేలాగా. నువ్వు ముందు చేసింది చూపించు, నువ్వు ముందు చేసింది చూపిస్తే తర్వాత నమ్మేస్తారు. నువ్వు ముందు చేయకుండా తర్వాత నేను నెక్స్ట్ వస్తే నేను ఇస్తాను నమ్ముతారు ప్రజలు? ఎలా నమ్ముతారు? 3 సార్లు ముఖ్యమంత్రికి వెళ్తావు, ఏం చేసావు నువ్వు ప్రజలకి? అది గమనించరంటే ఇవాళ పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇవాళ ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టి బయట ప్రజలకు కడుపు రగిలిపోయింది. భార్య పిల్లల కాడ లేకుండా ఆయన జైల్లో మగ్గబెట్టి ఉంచారు. ఆయన సాటి లాంటి మనిషే కదా,
అతనికి హెల్ప్ చేసి బయటికి తీసే అవకాశం చేయాల్సిన పోయి నువ్వు కేసుల మీద కేసులు పెట్టి ఇరికిచ్చావే. నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి నిన్ను నమ్ముతారు? నిన్ను ఎలాగ నమ్మాలి నిన్ను? నువ్వు 2 నెలలు అవుతున్నాయని మీరు అందరూ బయటకు వచ్చి భార్య పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు దక్రాలు చేశారు. మరి ఈయన 16 నెలలు పెడితే మరి ఈయన ఏం కావాలి? వైసీపీ ప్రభుత్వంలోనే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మీద ఏం పెట్టారండి? ఏం పెట్టారు? ఇప్పుడు వైసీపీ తరఫున అక్రమాలు ఏమీ లేవు, ఏం చేయలేదు ఆయన పేద ప్రజలకు అన్నీ బాగానే చేసుకొని వస్తున్నాడు, అన్నీ చేశాడు, అన్నీ బాగానే చేసుకొని వస్తున్నాడు. ఆయన ఎవరికీ ఇబ్బంది పెట్టలేదు. పేద ప్రజలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన అస్సలు అన్యాయం అంటూ చేయలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం పోవచ్చు, ఏముంది దానిదే ఉంది. ఆయన రాజకీయ నాయకుడే కదా, ఆయన పోయి రావచ్చు, తప్పులేదు. ఎవరైనా పోవచ్చు ఢిల్లీకి. అది బీజేపీ పొత్తు కోసం వెళ్ళారంటారా? ఏమో మరి అది మటుకు మనకు తెలియదు. అదే చెప్పుకుంటుంటే అంటమే కానీ మనకు తెలియదు. అది మరి ఎందుకని 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది, ఆయనకి 14 ఏళ్ళు సీఎం ఉంది. ఏందో మరి డల్ అయిపోయాడు మనిషి, ఏం చేద్దాం. వయసు పైన పడకుండా డల్ అవుతుందిలే. వాళ్ళు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలు అనేది నమ్మేది అనేది ప్రసక్తే లేదు. నువ్వు ముందు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే అప్పుడు నమ్ముతారు. కానీ మీ మాటలు ప్రజలు ఏమి నమ్మరు. ఇంతకు ముందుటాలు కాదు ప్రజలు. ఇప్పుడు ప్రజలు ఇంతకు ముందుటాలు కాదు. ప్రజలకు ఎవడు ఏం చేశాడా ఏంటా అని ఆలోచిస్తారు. ప్రజలు ఏం చేశాడు, ప్రజలు ఇవాళ ప్రజలకు ఇల్లు లేనివాడికి ఎంతమంది ఎక్కడ మన 13 జిల్లాలలో ఎక్కడెక్కడ ఇల్లు ఇచ్చాడో మీకు కూడా తెలుసు. మీరు అంతలాగా తిరుగుతూ విజయవాడ కాదు అంతలాగా తిరుగుతుంటాడు. ఇల్లు లేనివాడికి ఎంతమందికి ఇల్లు ఇచ్చాడో జగను మీకు కూడా తెలుసు. అది కూడా ఆలోచించాలి మీరు కూడా. అంతేగాని ప్రజలు ఆలోచిస్తారు. వారికి అడ్డగోలుగా అంత తేలిగ్గా ఇంతకు ముందుట అలా ఓటింగ్ వేయరు. అది తెలిసినా అది ఆలోచించుకోవాలి. టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేసి వైసీపీ వైరస్ని అంతం చేయాలంటూ కూడా నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అందుకని కాబట్టి హైదరాబాద్లో ఓటు వేసి మంగళగిరిలో నాకు కూడా ఓటు కావాలా అని పుట్టించుకుని దాన్ని పట్టుకొని దాన్ని బయటబయలు చేశారు. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇది ఎట్టండి. వైసీపీ జనసేన మధ్య భేదాభిప్రాయాలు ఎన్నున్నా మనం కలిసికట్టుగా పనిచేసి వైసీపీని గద్దె దించాలంటూ కూడా నాగబాబు కొన్ని వ్యాఖ్యలు. నువ్వు గద్దె దించాలన్న మీరిద్దరు చీల్చుకున్నది కూడా తెలుగుదేశం ఓట్లే. వాళ్ళ ఇలా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు అట్టనే ఉంటుంది, రాడిపోదు. జగన్మోహన్ రెడ్డి అట్టనే ఉంటుంది. మీరిద్దరే చీల్చుకునేది. సినిమా ఆటరు ఆయన వీళ్ళిద్దరే చీల్చుకునేది. ఈయన అట్టనే ఉంటాయి, ఆడిపోవు. తెలుసానా? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మార్చుకుంటారు. ఈయన ఏముంటాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి బ్యానర్లు కడుతుంటే జన సైనికులు ఏమో మేము అవినీతిపై పోరాడతాం అంటూ వాళ్ళు బ్యానర్లు కడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అవును కడతారా మామూలు. ఇప్పుడు వాళ్ళు కడతారు, వీళ్ళు కడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు? నాకు ప్రజలే పైన దేవుడు ఉన్నాడు, ప్రజలే నేను ఇచ్చే పథకము అందితేనే నాకు ఓటేయండి. మన బహిరంగ సభలో ఏం చెప్పాడు? ప్రతి ఒక్క ఇంటికి నేను ఇచ్చే పథకము మీకు న్యాయం అనుకుంటేనే నా వెనకాల ఉండండి.